కథ కాదు జీవితం. సరేనా? అందుకని కాసేపు ఆగు. ఈ ప్రోగ్రామ్ కి లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు. వాళ్ళిద్దరిని కూడా పిలుస్తా. వాళ్ళిద్దరిని పిలిచి తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీనికి పరిష్కారం ఏంటో మనం ఆలోచిద్దాం. తర్వాత పిలుద్దాం. ఆయన వచ్చిన తర్వాత. సార్ రండి. సో మీరేమనుకుంటున్నారు మీరు చెప్పండి సార్. మేడం, ఎస్పెషల్లీ చాలా వరకు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి ఇక్కడ గంగాధర్ తరపున అయితే కనుక అంటే రకరకాల ఇమోషన్స్ మేడం. గంగాధర్ తరపున అయితే కనుక ఒక ఆశ్చర్యాన్ని చూపెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు లేనటువంటి ప్రశ్న ఈ రోజు ఎందుకు వస్తుంది, 10 సంవత్సరాల పాటు పట్టించుకున్నటువంటి భార్య ఈ రోజు ఈ వేదిక మీదకి ఎందుకు వచ్చి అడుగుతుంది అనేటటువంటి ప్రశ్నకి అతను సర్ప్రైజ్ అయ్యాడు. ఇక పోచమ్మ విషయానికి వస్తే కనుక ఒక భర్త కావాలనో లేదంటే ఒక ప్రేమో ఒక బంధం గురించి తన తాపత్రయపడట్లేదు. మన అందరికీ అది అర్థం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా తన తాపత్రయపడేది ఏంటంటే తనకంటూ ఒక ఆధారం గురించి ఆ తాపత్రయపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు భర్త వదిలేసి దూరంగా ఉండేటటువంటి ఆమెని కొద్దో గొప్ప సాకేటటువంటి బాధ్యత వాళ్ళ తల్లి తీసుకుంది. తల్లి కాస్త 4 నెలల క్రితము ఆవిడ చనిపోవటం జరిగింది. కాబట్టి ఈ రోజు ఏకాకిగా మిగిలిపోయినటువంటి తను ఈ రోజు ఏదో ఒక ఆధారం గురించి నేను పోరాడకపోతే కనుక దిక్కులేని దానిలాగా రోడ్డు మీద పడతాను అనేటటువంటి ఆలోచనతో ఈ రోజు ఆ అమ్మాయి మన ఎదురుగుంటా వచ్చి ప్రశ్నిస్తుంది. అయితే అడిగేటటువంటి దాంట్లో బహుశా ఆ అమ్మాయి ఒక ఇమోషన్ గాని, ఒక బాధను గాని, ఒక సెంటిమెంట్ ని గాని కనిపించకపోవటం అనేది దురదృష్టకరం. ఎందుకంటే ఇంత గ్యాప్ ఏర్పడిన తర్వాత ఏదైనా ఒక అటాచ్మెంట్, ఒక బాండింగ్ ఉంటే కనుక, లేదంటే తన కడుపునంత ఒక పిల్ల జల్ల ఉండుంటే కనుక ఒక ఇమోషన్ అనేది వచ్చి ఉండేది. ఈ రోజు 18 సంవత్సరాల పాటు ఏమీ లేదు. అంటే ఒక పెళ్లి కానటువంటి ఒక పెళ్లి, ఆ తర్వాత ఆ పెళ్లి దగ్గర నుంచి దూరం అవటం, భర్త వదిలేయటం, ఒక బిడ్డను కనేటటువంటి అవకాశం లేకపోవటం, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న తను ఈరోజు బంధం, బాండింగ్, అటాచ్మెంట్స్, కుటుంబం అనేటటువంటి అంశాలకి ఇప్పటికీ కూడా ఆవిడ 38-40 సంవత్సరాలు వచ్చి ఇంకా దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఎత్తుక్కుంటుంది. అటువంటి క్రమంలో సహజంగానే ఆ ఇమోషన్స్ రావండి. అవి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా కష్టం. ఇంకా ఇక్కడ మన సమ్మక్క చూసుకుంటే కనుక ఆవిడ ఇమోషన్ ఏంటంటే కనుక ఆవిడ తనకు తానుగా గ్యారంటీ, అంటే ఎప్పుడైతే కనుక పోచమ్మ ఒక 10 సంవత్సరాల క్రితం ఒక అడుగు ఆయన కుటుంబంలోకి వేసి మళ్ళీ వెనకడుగు వేసిందో అక్కడి నుంచి తనకు ఒక గ్యారంటీ వచ్చేసింది. ఎందుకు గ్యారంటీ? ఒకటి, ఇక్కడ స్ట్రాంగ్ గా నిలబడేటటువంటి భర్త తరపు నుంచి అరే నా మొదటి భార్యకి నేను అన్యాయం చేశాను, కొద్దో గొప్ప ఆవిడకి ఏదో సాయం చేద్దాం, ఆవిడకి సెటిల్ చేసుకుందాం, అవి ఏమన్నా బ్రతుకు తెరివి ఇద్దాం అనేటటువంటి ఆవగింజ అనేటటువంటి అంశం కూడా అతని మనసులో లేకపోవటం అన్నది ఆవిడకు వచ్చినటువంటి మొదటి ధైర్యం. రెండో ధైర్యం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఎవరు ఫైట్ చేసేటటువంటి నాదుడే లేదు. తండ్రి చేస్తే కనుక చనిపోయాడు, తల్లి ఈ మధ్య కాలంలో చనిపోయింది. యుద్ధం చేసే పోటీ చేసేట ఏముందిలే, ఒక్కటే వచ్చి ఏం పోటీ చేస్తుందిలే, గట్టిగా మాట్లాడి 2 తంతే కనుక ఆవిడ దిక్కున ఆవిడ పోతుంది అనేటటువంటి ధైర్యంతో అక్కడ సమ్మక్క మాట్లాడు. మొత్తం ఇక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళందరిలోని అతి తక్కువగా ఎవరన్నా మాట్లాడారు అంటే కనుక అది పోచమ్మే మాట్లాడింది. ఎందుకు పోచమ్మే తక్కువగా మాట్లాడింది అంటే కనుక పోచమ్మ జీవితంలో పెళ్ళైనటువంటిది మొదటి భారీగా తన ఇంట్లో అడుగు పెట్టింది అనేటటువంటి అంశం ఎంత నిజమో ఇందులో అసలు ఏ మాత్రం కూడా ఒక పోరాట పట్టం చూపెట్టలేకపోవటం అన్నది అంత నిజం మేడం. ఫైట్ చేసింది తను, చేయలేదు అంటే కనుక ఇతను ఎప్పుడైతే కనుక ఇది బలవంతం పెళ్ళండి, ఇది కరెక్ట్ మ్యారేజ్ కాదు, నన్ను మెడలోంచి పెళ్లి చేశారన్నప్పుడు ఆ ఉవ్వెత్తున లేచింది. చాలా కోపం వచ్చింది ఆవిడ. ఏంది బలవంతం పెళ్లి, పెద్దల సమక్షంలో జరిగేటటువంటి పెళ్లి నువ్వు బలవంతం పెళ్లి అంటావా? బలవంతం పెళ్లి అయితే కనుక మన ఇద్దరు 2 సంవత్సరాలు కాపురం చేయలేదా అనేటటువంటి ప్రశ్న ఆవిడ చేసింది. ఎంత బాధాకరమైనటువంటి పొజిషన్ లో ఈ రోజు మనం ఉన్నాము అంటే కనుక పోచమ్మ సంబంధించినటువంటి ఒక పోరాటంలో అంటే నువ్వు అది ఒప్పుకోవాలి పోచమ్మ. ఏంటంటే ఒక భర్త వదిలేసి వేరే పెళ్లి చేసుకుని ఒక 4 సంవత్సరాలు బిడ్డను కని అక్కడి నుంచి ఒక 2 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్లి తలుపు తట్టి నువ్వు ఏమి ఆశించావు, ఏమి ఆశపడ్డావు అన్నది ఇక్కడ ప్రశ్న. అంతకుముందు 6 సంవత్సరాల పాటు అతను తలుపు తట్టకుండా అతను ఎందుకు వదిలేసావు అనేటటువంటిది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే 6 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర 12 సంవత్సరాలు అయింది. 10-12 సంవత్సరాల పాటు మళ్ళీ వాళ్ళు తలుపు తట్టలేదు. ఎందుకు తట్టలేదు అంటే కనుక నీకంటూ మీ తల్లి అనేది ఆధారం ఉంది. ఈ తల్లి అనేటటువంటి ఆమె 4 నెలల క్రితం చనిపోయిన తర్వాత నువ్వు ఒంటరిదాని అయ్యో జీవితంలో. ఈ ఒంటరితనాన్ని అనేటటువంటి బాధను తట్టుకోలేక భర్త అనేటటువంటి వ్యక్తి దగ్గరికి మళ్ళీ వెళ్లే ప్రయత్నం చేశారు. ఒక ఆధారం గురించే భర్త గురించి పోరాడాలి అనేటటువంటి అంశం ఎవరన్నా తీసుకుంటే కనుక ఆ కాన్సెప్ట్ ఆ విధంగా ఆలోచిస్తే కనుక పోరాటం ఇలాగే ఉంటుంది. అంటే నాకు ఆధారం అంటే కనుక భర్త,
అది వద్దు. ఎందుకంటే ఇది పెళ్లి, ఇది ఒక పవిత్రమైనటువంటి ఘట్టం. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అతను అంత గట్టిగా మాట్లాడి బలంతో పెళ్ళో ఇంకో పెళ్ళో రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు అంటే కనుక అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక ఈ రోజు మనం ఇచ్చినటువంటి ఇంత టైం గ్యాప్, ఇంత విపరీతమైనటువంటి టైం గ్యాప్ లో అతను ఎన్ని కథలన్నా అల్లుతాడు. ఇందులో నీకు కూడా చాలా జ్ఞాపకం ఉండేటటువంటి అంశాలు, మర్చిపోయేటటువంటి అంశాలు చాలా ఉంటాయి. అతను కథ అల్లటానికి బోల్డ్ అన్ని రకాల కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరు తక్కువ వయసు వాళ్ళు కాదు. ఎందుకంటే మీ పెళ్లి అయ్యేటప్పటికి అతనికి కూడా ఊహ తెలుసు, నీకు ఊహ తెలుసు, పెద్దల సమక్షంలో పెళ్లి అయిందని నువ్వు అంటున్నావు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఈ పోరాట పట్టం అనేది కంటిన్యూస్ గా లేకపోవటం వల్ల ఈ రోజు అతను 4 రకాల మాటలు మాట్లాడేటటువంటి దానికి అవకాశం ఉంది. ఏమన్నా మాట్లాడచ్చు. ఈ రోజు నేను ఆశ్చర్యం అయిందండి, ఆవిడ నా భార్యే కాదండి, కాళ్ళు చేతులు కట్టేసి నన్ను పెళ్లి చేశారండి, ఇలాంటివి ఎన్నన్నా మాట్లాడచ్చు. అంటే మేము చాలా రేర్ అండి. ఇది మొదటి భార్య వచ్చి రెండో భార్యలాగా మాట్లాడటం అన్నది చాలా రేర్ గా చూసేటటువంటి అంశం. ఈరోజు ఏదో విధంగా తాడో పేడో నాకు ఒక ఆధారం ఉంటే చాలరా భగవంతుడా, లేదంటే నాకు తినేదానికే గతి ఉండదు అనేటటువంటి పరిస్థితుల్లో అడుక్కునే పరిస్థితుల్లోకి ఆవిడ వచ్చేసి ఏమంటుంది అంటే కనుక ఆవిడ ఉంటే ఉన్నియండి, ఆవిడ ఉన్నా పర్లేదు, నన్ను కూడా చూసాను. ఈ సహజంగా మనం చూసుంటే కనుక ఇంతకు ముందు రెండో భార్య అనేటటువంటి మాటలు, నా భర్తతో పాటు వేరే ఆ స్త్రీ ఉన్నా పర్వాలేదు అనేటటువంటి దిక్కుతోచని పరిస్థితికి వచ్చింది. అదృష్టం ఏదన్నా ఉంది అంటే కనుక పోచమ్మకి పిల్లలు లేకపోవటం అన్నదే ఈ రోజు ఒక అదృష్టం ఏమో అని మనం అనుకోవచ్చు. లేదంటే ఈ రోజు పోచమ్మ ఎంత బాధపడిందో బహుశా అదే రీతిలో అదే స్థాయిలో ఇంకో బిడ్డ బాధపడి ఉండేది అనేది మనకు ఆలోచింపజేసేటటువంటి ఒక అంశం. గంగాధర్ విషయానికి వస్తే మేడం, ఈరోజు నాకు ఆశ్చర్యం కలిగింది అనేటటువంటి మాట అనటం అన్నది చాలా హాస్యాస్పదం. ఏ రోజైతే కనుక మీ పెళ్ళైనటువంటి మన సమ్మక్కతో మీ పెళ్ళైనటువంటి 6 సంవత్సరాల వరకు రానటువంటి ఒక వ్యక్తి 6 సంవత్సరాల తర్వాత మీ జీవితంలో వచ్చి ఆవిడతో మాట్లాడి ఆవిడతో గొడవ పడినటువంటి సంఘటన జరిగింది అంటే కనుక ఈ అమ్మాయి యొక్క ఎంట్రీ ఎప్పుడైనా మీ జీవితంలో ఉండొచ్చు. అదైతే మాత్రం మీరు మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి. మీరు ఆ భయాన్ని వదిలేశారు. ఎందుకంటే నా భార్య గట్టిగా బుద్ధి చెప్పి ఆవిడని వెనక్కి పంపించింది కాబట్టి ఏ రోజు వచ్చినా కూడా మీ ఇద్దరం కలిసిగట్టుగా పోరాడతాం, ఆ అమ్మాయి తరపున పోరాడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి గుండె ధైర్యంతో మీరు ఉన్నారు అనేది ఈ రోజు మనకు అర్థమయ్యేటటువంటి అంశం. మీరు చదువుకున్నారే గాని ఆ చదువుతో పాటు ఒక ఇష్యూని డీల్ చేసి సెటిల్ చేసేటటువంటి తెలివితేటలు మీకు లేకపోవటం, లేదంటే తప్పించుకునేటటువంటి నాటకీయంగా ప్రవర్తించేటటువంటి ఆ తెలివితేటలు ఉండటం అనేది దురదృష్టకరమైనటువంటి అంశం. ఇంకా సమ్మక్క మేడం వస్తే కనుక, అంటే సమ్మక్కకి ఒక ప్రధానమైనటువంటి అంశం అర్థం అవ్వాలి మేడం. ఏమన్నా నీకు పెళ్లి అయింది, నీ భర్తకు పెళ్లి అయింది అని తెలుసు అంటే నాకు తెలియదండి అని అంది మేడం. ఓకే మేడం, అది అంది. తర్వాత భర్త వచ్చిన తర్వాత ఏం అడగాలి? తను భర్తని ఫోర్స్ చేయాలి. ఏ పరిస్థితిలో పెళ్లి అయింది అన్నది కనుక్కోవాలి. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అన్నది కనుక్కోవాలి. 2 సంవత్సరాలు పిల్ల పుట్టేంత వరకు నాకెందుకు వేరే భార్య ఉంది అనేటటువంటి అంశం నాకెందుకు చెప్పలేదు అన్నది ప్రశ్నించాలి. ఇవన్నీ ప్రశ్నలకి నీ భర్త ఏమన్నాడంటే సింపుల్ గా, అంటే దగ్గర గుర్తు పెట్టుకోమ్మా, 6 సంవత్సరాల పాటు నీ భర్త నిన్ను మోసం చేశాడు. ఆ అమ్మాయి వచ్చి మీ తలుపు తట్టకుండా ఉండుంటే కనుక ఇప్పటికి కూడా ఈ అమ్మాయి ఇతని జీవితంలో ఉందన్నది నీకు తెలిసుండేది కాదు. చూడండి, అంటే ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ గుట్టు విప్పి దానికి ఒక కథ అల్లి అది బలవంతం పెళ్లి అనేటటువంటి నాటకం ఆడాడు. సో మీరేమంటున్నారు? ఆ అమ్మాయిని తిట్టి కొట్టి పంపించేశానండి, లేదంటే తిట్టి పంపించేశానండి అనేటటువంటి మాట అంటున్నారు. అదే కథ ఇక్కడ ఎందుకు వినిపించలేదు? అదే మాట తీరు ఇక్కడ ఎందుకు చూపెట్టలేదు? ఏరా బాబు 6 సంవత్సరాల పాటు నన్ను ఎందుకు మోసం చేసావు అనేటటువంటి మాట మీరు ఎందుకు వాడలేదు? ఎందుకు వాడలేదు అంటే కనుక ఏం పోతే పోయింది, వేరే ఆడదాని జీవితం నాకేంటి, నాకు ఒక లెక్కలోంది కాదు, ఈ రోజు నన్ను సేఫ్ గా చూసుకుని నాకు ఒక బెడ్ ఉంది కాబట్టి నా భర్త నేను కాపాడుకుంటానని చెప్పి స్వార్థపూరితమైనటువంటి సెక్యూరిటీ మీరు కనుక్కున్నారు. కానీ దాంతో పాటు ఏంటంటే మీరు తాత్కాలికంగానే మీ సిచ్యువేషన్ బలపరుచుకున్నారు కానీ సమ్మక్క దీర్ఘకాలికంగా ఆవిడ ఇలా పొడుస్తూనే ఉంటది మిమ్మల్ని. మీ భర్త బలంతో పెళ్లి అనేటటువంటి పాటలో నా వరకు అయితే కనుక నిజం లేదు అనేటటువంటి మాట. సమ్మక్క, ఒక్క ఆఖరి ప్రశ్న అమ్మా, నీకు ఈ ఒక్క పెళ్లి కాకుండా అంతకు ముందు ఒక పెళ్లి అయ్యింది, ఒక 2 పెళ్లి అయినాయి అన్నది విన్నాం మేము. అది నిజమా అబద్ధమా? నాకు ఏ పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే పెళ్లి, ఇదంతా పెళ్లి ఇదే ఫస్ట్ టైం. ఎలా తెలుసమ్మా నీకు? ఎందుకంటే నేను నాకు పెళ్లి చేసుకున్నప్పుడు అర్థమైంది, అప్పుడు ఉన్నా నేను ఆడ కదా. అమ్మాయిని చూసినావా పెళ్లి?
పెళ్లి అయ్యిందని చెప్పినోడు ఈయన. సరే ఓకేలేండి. సర్లే ఓకే. మీరు ఇక్కడ ఫస్ట్ మనం మ్యారేజ్ అన్న దాని యొక్క నిర్వచనం చూడాలి. ఈ కేసులో ప్రధాన అంశం ఏంటంటే ఈ గంగాధర్ అనేటటువంటి వ్యక్తి పోచమ్మని పెళ్లి చేసుకున్నాడా లేదా. సరే పెళ్లి అయింది అన్నది ఏదో ఒక డాక్యుమెంట్ ద్వారా మీరు అది ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి మీరు అన్నారు. అక్కడికి అది మీరు ఆ డాక్యుమెంట్ కూడా మనం చూడలేదు, ఖండించారు. కానీ పెళ్లి అయితే అయ్యింది అన్నది అతను కూడా ఒప్పుకున్నాడు. అంటే అది పెళ్లిలాగా కాదు, తాళి కట్టలేదు, మేము దాంట్లో అయితే నేను ఒక 2-3 ప్రశ్నలు అతను అడగాలనుకున్నాను. మేడం ఉన్నది. పెళ్లి అయ్యి సుమారు 2013లోనే ఏమో పెళ్లి అయింది వీళ్ళిద్దరిది అని అన్నట్టున్నారు. 2001 2013 2013 అంటే 2003 2003లో కరెక్ట్ 17 ఏళ్ళు అయింది. మీ పెళ్లి అయ్యి 17 ఏళ్ళు అయింది. ఆమె చెప్పింది కూడా 17 ఏళ్ళు అయింది అని చెప్పింది. ఓకే, మీ వయసు ఇప్పుడు ఎంత? 42. అంటే 17 తీసేస్తే ఎంత? 25 ఏళ్ళు కదా. 25 ఏళ్ల వయసులోని మీకేమన్నా జబ్బు చేసిందా? ఏం జబ్బు చేయలేదు. తాగుడు అలవాటు ఉందా? లేదు. ఆ పెళ్లిలోని అంటే ఈమెతో జరిగినటువంటి పెళ్లిలో మీ తరఫున ఎంతమంది ఉన్నారు? అమ్మ నాన్న వద్దు, తెలిసిన వాళ్ళు. మేడం వాళ్ళ నేను అడిగింది చెప్పండి, నాకు తెలియదు కదా, అడుగుతున్నా. 6-7 అంతే. వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అక్కయ్యలు, వీళ్ళ అమ్మ, వీళ్ళ అన్న అంతే. ఓకే, తర్వాత ఏమైంది? ఎన్ని రోజులు ఉన్నావు? మరుసటి రోజు ఒక రోజు ఉండేసి సెకండ్ డే రోజు ఇటు వచ్చేసింది మీరాపురం. అయితే తర్వాత మా 2వ రోజుకు నేను ఇటు వచ్చేసిన. ఇప్పుడు 2 రోజులు ఉన్నావు కదా, ఆమెతో శారీరకంగా కలిసావా 2 రోజులు? ఓకే రైట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే అండి, నేను మొదట చెప్పాను వివాహం అన్నది ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి అంశం. సో ఇక్కడ ఏ కేసులోనైనా కానివ్వండి, వివాహం అయ్యిందా లేదా అన్నదే ఫస్ట్ డిస్ప్యూట్. ఇక్కడ ఈ కేసులోని మనం అడిగినటువంటి ప్రశ్నల ప్రకారము ఎంతమంది ఆ వివాహ సమయంలో పార్టిసిపేట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, అసలు అది కండిషనే కాదు వివాహంలో, హిందువుల వివాహంలో. రెండోది అతను వయసు అన్నది ప్రధానమైనటువంటిది, అందుకే వయసు అడిగాను. అంటే మైనర్ అయితే మనం ఏదన్నా మాట్లాడడానికి ఉండదు. ఇక్కడ 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి వివాహానికి అర్హుడా కాదా అని అంటే చట్టం అర్హుడు అని చెప్పేసి చెప్తుంది. మూడో ప్రశ్న ఏమడిగాను, మీరు ఏమైనా శారీరకంగా గాని మానసికంగా గాని అనారోగ్యంగా ఉన్నారా సమయంలో అని అడిగాను. లేదు అంటే సౌండ్ మైండ్ అయి ఉండాలి వివాహం చేసుకునేట్టు. అన్సౌండ్ మైండ్ అయితే మనం ఆలోచించాలి. ఇక్కడ సౌండ్ మైండ్, ఇది రెండో కండిషన్ ఫుల్ఫిల్ అయింది. సో ఏజ్ ఉంది, హెల్త్ ఉంది. ఇక మూడోది, మీరు ఎంతమంది ఉన్నారు అంటే 5-6 మంది ఉన్నారు అంటే 5-6 మంది ఉండొచ్చు, 600 మంది ఉండొచ్చు. వివాహం అన్నది వీళ్ళిద్దరి మధ్యన జరిగింది. ఇతను నా కాళ్ళు కట్టేశారు, మా అమ్మ నాన్న కాళ్ళు కట్టేసి పెళ్లి చేశారు, అది ఆ పెళ్లి అసలు పెళ్లే కాదు, నాకు ఇష్టం లేని పెళ్లి అని చెప్పడం అన్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇక్కడ ఇతనేమి చిన్న పిల్లవాడు కాదు, లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు కాదు, మానసిక రోగి కాదు. ఇవేమీ లేకుండా ఇతను కాళ్ళు కట్టి చేశాడు అన్నది మనం నమ్మాల్సినటువంటి అవసరం లేనటువంటి విషయం. సరే, అజ్యూమింగ్ ఫర్ ఎ మినిట్ మనం నమ్ముదాం. కానీ 2 రోజుల తర్వాత ఇతను వెళ్ళిపోయాడు కదా, 2 రోజుల తర్వాత ఇతను నిజంగా బలవంత పెళ్లైతే 2 రోజుల తర్వాత ఇతను పంపించినా ఈమె ఫాలో అవుతుంది, అది సెకండ్ ఇష్యూ. మూడోది, ఒకవేళ 2 రోజుల తర్వాత వాళ్ళు పారిపోయాడు అనుకుందాం, వీళ్ళకి తెలియకుండా పారిపోయిన తర్వాత ఇతను ఏం చర్య తీసుకున్నాడు అని అడిగాను. ఏ చర్య తీసుకోలేదు. ఎందుకంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇట్లా బలవంతంగా నా కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేశారండి అని అడగడానికి ఒక అవకాశం ఉంది. లేదా వాళ్ళ కుల పంచాయతీలోని కూర్చొని ఇలా నన్ను బలవంతంగా చేశారు అని వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ పంచాయతీలో పెట్టి వీళ్ళని పిలిపించి వీళ్ళకి తగడా కట్టేసి వదిలించుకునేటటువంటి అవకాశం ఉంది. లేదా కోర్టుకెళ్లి నన్ను ఇలా బలవంతంగా చేశారు అని చెప్పేసి ఒక కోర్టు ద్వారా డైవర్స్ తీసుకునేటటువంటి అవకాశం. ఈ చర్యలు ఏమీ చేయలేదు. చర్యలు చేసేటటువంటి అమాయకుడు అనడానికి అవకాశం లేదు. చదువుకున్నటువంటి అమాయకుడైనా కూడా ఇగ్నరెన్స్ ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. సో ఇక్కడ ఎటు చూసినా కానీ ఇది పెళ్లి కాదు అని డబాయించడానికి చేసే ప్రయత్నాన్ని మనం నమ్మేటటువంటి అవకాశం ఈ కేసులో లేదు. కనుక ఇది పెళ్లిగానే మనం పరిగణించాలి. సో పెళ్లిగా పరిగణించిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకొక మహిళ అతని జీవితంలోకి రావడము. ఇక్కడ చూసారా, నేను ఎప్పుడు చూస్తాను 2వ స్థానంలో కూర్చున్నటువంటి మహిళ తన జీవితంలో, తన భర్త జీవితంలో ఉన్నటువంటి మొదటి మహిళ వైపు చిన్న చూపుగా లేదా కోపంగా లేదా పగతోని అసూయతోని ద్వేషంతోని చూస్తుందే కానీ తన భర్తలో ఉన్నటువంటి నేరపూరితమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించి ఖండించకపోవడము నిజానికి వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ పతనమైపోవడానికి అనేక కారణాల్లో ఒక కారణం అన్నది నా అభిప్రాయం. ఈ రోజు కూడా ఆమె
తన భర్తను అడగాలి. 101% ఆ భర్త అనేటటువంటి వాడు చీట్. సెక్షన్ 420 ఇన్వోక్ చేయాల్సినటువంటి కేసు ఆమె. ఎందుకంటే ఒక అమ్మాయిని చేసుకొని, పోచమ్మ అనేటటువంటి మహిళను చేసుకొని, ఆ మహిళతో చక్కగా ఉండి కొన్ని రోజులుండి మళ్ళీ మరదలనేటటువంటి ఈ సమ్మక్కని పెళ్లి చేసుకొని చాలా అమాయకంగా ఏం తెలియనట్టు ఆమెతోని కాపురం చేసి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చి ఈ రోజు ఆ పెళ్లి నాకు కాళ్ళు కట్టారండి, చేతులు కట్టి పెళ్లి చేశారండి అని చెప్తున్నాడంటే ఎంత మోసగాడు నీ భర్త అనేటటువంటి వాడు అన్నది నువ్వు గుర్తించకపోవడం, అది నీ అమాయకత్వానికి చిహ్నము. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా నీ స్థానాన్ని భద్రపరచుకోవడానికి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే. ఇక్కడ నేను చెప్పే సమ్మక్క ఒకటిగా, సమ్మక్క స్థానంలో కూర్చున్న ప్రతి మహిళ కూడా చేసేటటువంటి పని ఇదే. నిజం చెప్పాలంటే పోచమ్మకి నువ్వు ఆమె స్థానంలో కూర్చున్నా ఆ స్థానం నీకు దక్కదు, భార్య అనే స్థానం నీకు దక్కదు, భర్త నుంచి లభించేటటువంటి హక్కులకి నువ్వు హక్కుదారునివి కాదు. పోచమ్మ ఈ రోజు కోర్టుకు వెళ్లేటటువంటి చట్టాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది, కానీ నీకు ఆశ్రయించేటటువంటి అవకాశం లేదు. అది ఈ స్థానంలో కూర్చున్న ప్రతి మహిళ గుర్తించాలి. ఆ తరం అంటే ఈ తరం ఎలా పోయినా రాబో తరమైనా కానీ ఈ విషయాల్లోని ఒక అవేర్నెస్ తోని ముందుకు సాగితేనే కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. వాళ్ళకి సమాజంలోని కుటుంబంలోని భద్రత ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఇది సెకండ్ ఇష్యూ. ఇక్కడ ఈ కేసులో ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఏం చెప్పాడు, మేము మందులు అమ్ముకుంటూ ఉంటామండి, మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళుతూ ఉంటాము అని. దీన్ని సంచార జాతులు అంటారు. నిజం చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లో కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ లో కానివ్వండి, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనికి ఒక కమిషన్ ఉంది, ఒక చైర్మన్ కూడా. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ కమిషన్ కి ఏ విధంగా ఓటు హక్కు లేదో, ఏ విధంగా ఒక ఆధార్ కార్డు లేదో, ఏ విధంగా ఒక నివాసాలు లేవో, ఏ విధంగా ఒక సంక్షేమ పథకాలకి వీళ్ళు అర్హులు కాలేకపోతున్నారో, అదే విధంగా చట్టం కూడా నిజం చెప్పాలంటే ఎగ్జాక్ట్ గా వీళ్ళకి నిజం చెప్పాలంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ కాదు. సెక్షన్ 2 కానీ, సెక్షన్ 17 కానీ, సెక్షన్ 3 కానివ్వండి. సెక్షన్ 3 కస్టమ్స్ అండ్ యూసేజ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క కస్టమ్స్ అండ్ యూసేజ్ ప్రకారం వెళ్ళాలి. సో కస్టమ్స్ అండ్ యూసేజ్ ప్రకారం కూడా భార్య అయినటువంటి పోచమ్మని వాళ్ళ జాతి మధ్యలో కూర్చోబెట్టి ఒక తగడా కట్టడమో లేదా ఒక విడాకులు అనేటటువంటి పత్రం రాసుకోవడమో, ఆమెకు ఒక ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ని తగడాటరు అది చేయడమో చేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఈ రోజు సమ్మక్క చాలా ఇందాక ఆమెను అడిగినప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పింది. ఎందుకంటే ఆమె 17 సంవత్సరాలు అతనితో కాపురం చేసి 13 సంవత్సరాలు బిడ్డకి తల్లినయింది. కాబట్టి నా కుటుంబం నాకు ఇంపార్టెంట్, నా భర్త, నా బిడ్డ, నేను అని అంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆమెకు అంత గట్టిగా మాట్లాడేటటువంటి హక్కు చట్టం కల్పించలేదు. ఎందుకు కల్పించలేదంటే పెళ్లి అన్నది బలవంతంగా చేసుకున్నా ఏం చేసుకున్నా పెళ్లే. ఎప్పుడైతే పెళ్లి అన్నది జరిగిపోయిందో ఆ పెళ్లిని విడగొట్టుకోవడానికి, అంటే పెళ్లి చేసుకోవడానికి నిజం చెప్పాలంటే చట్టం అక్కర్లేదండి. 4 కార్డులు పంచుకోనో, లేకపోతే 4 దండలు వేసుకోనో, 4 అడుగులు వేసుకోనో, లేకపోతే 4 అక్షంతలు జల్లుకుంటేనో పెళ్లి అయిపోతుంది. కానీ ఆ పెళ్లిని విడగొట్టుకోవడానికి మాత్రం చట్టం కావాలి. ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత ఆ పెళ్లిని విడగొట్టుకోవాలి. నీకొద్దు పోచమ్మ అంటే, లేదా ఆమె వచ్చేసి నా స్థానమే పదిలమని ఆమె చెప్పాలంటే, ఈమె విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు భార్య అవుతావు. అప్పుడు వచ్చి కూర్చుంటే నువ్వు భార్య, నీకు చట్టం, నీకు హక్కులు, నీకు భద్రత ఉంది. కానీ అవన్నీ లేనప్పుడు నువ్వు ఒక నిజం చెప్పాలంటే అనకూడదు, కానీ నువ్వు ఒక అతని జీవితంలోని ఒక స్త్రీవి మాత్రమే, కానీ భార్యవ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. నాకేం చేయాలో అర్థం కావట్లేదండి, ఆమెను ఏం చేయాలో నాకు తెలియట్లేదండి, అది పెళ్లే కాదండి అని ఈ కాకమ్మ కబుర్లన్నీ ఇక్కడ కానివ్వండి, కోర్టు ముందు కానివ్వండి చెప్తే ఎవరు వినడానికి సిద్ధంగా లేరు. ఆమెకు నువ్వు చేయాల్సిందన్నీ, ఆమె కాబట్టి అమాయకంగా ఇద్దరిని చూసుకోమానండి అని అన్నది, అది కరెక్ట్ కాదు. మేం చెప్పాం ఇక్కడ కూర్చొని ఇద్దరిని చూసుకోండి, ముగ్గురుతో ఉండండి అని చట్టవిరుద్ధమైనటువంటి మాటలు మేము మాట్లాడకూడదు. కనుక ఆమెకి నువ్వు చేయాల్సిన అన్ని ఒక భర్తగా నీ బాధ్యత, ఏం మ్యారిటల్ ఆబ్లిగేషన్స్ అంటారు, అవి ఏమేం చేయాలో అవన్నీ నువ్వు చెయ్యాలి. చెయ్యకపోతే ఆమె తరఫు నుంచోని నేను నిలబడి, ప్రత్యేకంగా నిలబడి కేసు వేసి నీ ముక్కు పిండి ఆమెకి ఏమేం లభిస్తాయో అవన్నీ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు మెయింటెనెన్స్ తప్పించుకునేది లేదు. ఇన్ని సంవత్సరాలు ఆమెను మానసికంగా హింసించావు కాబట్టి గృహహింసను తప్పించుకునేది లేదు. ఆమె బాధ్యతను ఇన్ని సంవత్సరాలు విస్మరించావు కాబట్టి డ్యామేజెస్ తప్పించుకునేది లేదు. ఇవన్నీ నువ్వు చేయాల్సి వస్తుంది ఆమె కోర్టుకెళ్తే. కోర్టుకి వెళ్ళడం ఎందుకు, నేను ఇక్కడే సెటిల్మెంట్ చేసుకుంటానని తెలివిగా మీరిద్దరు నిర్ణయం తీసుకొని ఆమె బాధ్యతను నిర్వర్తించండి.
మేడం పెళ్లి చేసుకోలేదు, ఇది మాత్రం వాస్తవం. నా తల్లిదండ్రులని హింసించి అవన్నీ అనవసరం. కాదు మేడం, ఒక మాట చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. చేసుకోలేదు. నీకు నా మీద ప్రేమ ఉంటే నిన్ను ఒకవేళ నిన్ను ఇష్టపడలేదు, నిన్ను ప్రేమించలేదు, నేను పెళ్లి చేసుకుంటే నీ ఎంబడ అవ్వలేదు. విచిత్రం ఏమైందంటే నా దరిద్రం ఏమైందంటే నువ్వు నన్ను టార్చర్ చేసి నన్ను చేసుకున్నావు వచ్చింది. అది జరిగిందా మేడం? మీరు అంటారు కదా మేడం, హైందవ సాంప్రదాయం ప్రకారం ఇది ఇట్లా అని చెప్పేసి మెయింటెనెన్స్ అంటారు మేడం. ఉండవా నా పరిస్థితి నాది రెక్కాడుతుంది డొక్కాడుతుంది మేడం. ఉండవా నేను ఏం చేస్తా, తనని మోసం చేయలేదు, ఏం చేయలేదు. తను అన్ని క్రియేట్ చేసుకుని వచ్చింది మేడం. ఆల్రెడీ ఇక్కడికి పంపించడానికి కూడా తను కూడా నిర్ణయం తీసుకుని వచ్చింది. సరే ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. నాతో ఏందవా మేడం, ఆమెకు దండం, ఆమెకు దండం మేడం. నువ్వు ఆమె ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇబ్బంది పెట్టావు అని ఆమె చెప్పలే. ఫస్ట్ నేను అదే చెప్పదలుచుకున్నా. ఆమె చెప్పిందా ఇబ్బంది పెట్టావని? ఇప్పుడు పోచమ్మా, నేను మేడం మాట్లాడారు, సార్ మాట్లాడారు, నేను నిన్ను అడుగుతా. నువ్వు చాలా తప్పులు చేసావు. నువ్వు అతన్ని బలవంతంగా, అతని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ వాళ్ళందరూ చెప్పి పెళ్లి చేసుకున్నాడు, అది నిజం కదా? మీ వాళ్ళు బలవంతం పెట్టి పెళ్లి చేశారు, లేకపోతే అతను నీ వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. అరే అతను నిన్ను వెంటపడి పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే నువ్వు అతన్ని ఇష్టపడి మీ నాన్నని మీ అన్నలు అందరూ కలిసి బలవంతం పెట్టి పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు మీ అమ్మ చచ్చిపోయింది, ఓకే, అరే ఉండు, నువ్వు ఎవ్వరూ లేకుండా ఒంటరిదానిగా మిగిలిపోయావు. ఎందుకంటే నువ్వు సరిలేవు కాబట్టి. అంటే నువ్వు ఆలోచించుకో, ఇక్కడ నా జీవితంలో నేనేం చేశాను, నేను వయసులో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశాను, నేను చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు నాకు ఎలాంటి ఒక సమాధానం దొరికింది, నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే నేనేం తప్పులు చేశాను డెఫినెట్ గా ఆలోచించుకుంటా. తప్పులు చేయని వాళ్ళు ఉండరు జీవితంలో. సో నువ్వు ఇతన్ని ఏ విధంగా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్న 2వ రోజో 3వ రోజో ఇతను వదిలేశాడు, అక్కడ వచ్చేసాడు, మీ ఇద్దరు సంసారం చేయలే. అతనికి ఆవిడని 2003లో పెళ్లి చేసుకున్నాడు. అన్ని ఆధారాలు ఉన్నాయమ్మా ఇక్కడ, నువ్వున్నే మాట్లాడకూడదు. నువ్వు ఎలా పేపర్లు అంటున్నావో మేము కూడా కనుక్కున్నాం. అక్కడ ఒక కేసు వచ్చే ముందు నిజామాబాద్ లో ఏం జరుగుద్ది, ఈ పోచమ్మని ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కనుక్కునే మా వాళ్ళు కూడా కనుక్కుంటారు. మేము కనుక్కోకుండా ఎవరిని తీసుకొచ్చేసి కేసు మాట్లాడాం. నిన్ను 2003లో చేసుకుని ఉంటే బాంబేలో భివండిలోనే ఎక్కడో చేసుకుంటే 2 సంవత్సరాల్లో ఆవిడ పెళ్లి చేసుకున్నాడు అతను. ఓకే, 17 సంవత్సరాలు ఆవిడతో కాపురం చేస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు నువ్వు 7 సంవత్సరాలు అతనితో కాపురం ఎక్కడ చేసావు? కొట్టుడు ఎల్లగొట్టుడు. మళ్ళీ చెప్తున్నావు, నువ్వు పెళ్ళైన తర్వాత ఒకసారి వచ్చావు నువ్వు వాళ్ళని కలవడానికి, ఏది వాళ్ళకి పిల్ల పుట్టిన తర్వాత వచ్చావు. వాళ్ళకి పెళ్ళైన 6 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత నువ్వు వెళితే ఆమె నేను తిట్టి పంపించింది. తిట్టిందో కొట్టిందో ఆవిడే నిజం చెప్పట్లే, నువ్వు కొట్టింది అంటున్నావు. డెఫినెట్ గా కొట్టుంటారు, తిట్టుంటారు, ఒప్పుకుందాం, నీ సైడ్ అనుకుందాం. మళ్ళీ 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు నువ్వు వదిలేసావు నీ మొగుడిని. డాక్టర్ గారు చెప్పినట్టు కరెక్ట్ గా మీ అమ్మ ఉండింది, నీ ఇష్టం వచ్చినట్టు మీ అమ్మతో కలిసి నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు బ్రతికేసావు. గానీ నా మొగుడు కావాలనుకో నువ్వు ఈ 10 సంవత్సరాలు ఏ ప్రయత్నం చేయలే. సో ఇలా 10 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడు మళ్ళీ నా మొగుడు కావాలి అని నువ్వు అడగడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ నేను అడుగుతున్నా. నాకు మొగుడు కావాలమ్మా. అరే 10 సంవత్సరాలు ఎందుకు మొగుడొద్దు, ఇంకెవరైనా చేసుకుని ఉన్నావు? 10 సంవత్సరాలు ఇంకా వస్తానన్నా ఉన్నా, మరి ఎందుకు 10 సంవత్సరాలు వదిలేసావు? వాళ్ళు బాధలు పెట్టుడికే. వాళ్ళు బాధలు పెట్టలే, నువ్వు వాళ్ళని వెళ్ళి కలవలే. 10 సంవత్సరాలు నువ్వు కలవలే, అది నువ్వే చెప్పావు, నువ్వే ఒప్పుకున్నావు. 10 సంవత్సరాల ముందు ఒకసారి వెళ్ళావు, వాళ్ళు తిట్టారు, వచ్చేసావు. అమ్ముండే ఆ తర్వాత అమ్మున్నది సరే, ఆ తర్వాత 10 సంవత్సరాలు నువ్వు మీ అమ్మతో ఉన్నా, వీళ్ళని పట్టించుకోలే, వదిలేసావు. ఇప్పుడు మళ్ళీ కావాలి అంటున్నావు, ఎందుకు? నాకు ఇప్పుడు ఎవరు లేరు కదమ్మా. ఎవరు లేరు కాబట్టి అతను కావాలి. సో ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. పెళ్లి చేసుకున్నాక నా మొగుడు, నా సంసారం, నా ఇల్లు, నా వాకిలి, నాకు పిల్లలు పుట్టాలి, నేను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని ఏ స్త్రీ అన్న ఆలోచించి ఫైట్ చేస్తే ఆ ఫైట్ ఇలా ఉండదు. నాకు బాగా జరిగినంత కాలం జరిగింది, మళ్ళీ నాకు కావాలి, నాకు ఎవరు ఏం జరగట్లేదు, ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే నా మొగుడు కావాలి, వెళ్ళావు. మళ్ళీ ఆ తర్వాత 10 సంవత్సరాలు బాగా జరిగినంతకాలం అమ్ముంది అక్కుని చూసుకుంటా, మళ్ళీ ఇప్పుడు నాకు ఎవరు లేరంటే మొగుడు కావాలంటే ఇలాగ సంసారాలు నిలబడవు. నీ ఇష్టం వచ్చినప్పుడు వదిలేసి నీ ఇష్టం వచ్చినప్పుడు మొగుడు కావాలని అనుకుంటే మొగుడు వచ్చాడు. ఓకే, అర్థమవుతుందా? సో ఇందులో నీ తప్పు ఏంటంటే నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, లేకపోతే నీ వెనక మీ అన్న మీ అమ్మ వాళ్ళ ప్రోద్బలంతో చేసావో. నీ మొగుడు అనేవాడు అంటే ఏదో పెళ్లి అనేది ఒక ఆట లాగా చేసేసుకున్నావు. తర్వాత అతను వదిలేసావు, అతను నిన్ను వదిలేసాడు, అతను ఫర్ ఎగ్జాంపుల్ అతనే వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకున్నా. ఒక 6 సంవత్సరాలు అతను వదిలేసావు, మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అతను ఎత్తుకుంటూ వెళ్ళావు. నీకే అవసరం వచ్చిందో నాకు తెలియదు.
6 సంవత్సరాల తర్వాత నువ్వు వెతుక్కుంటూ వెళ్ళేసరికి అతనికి పెళ్ళయి ఇంకొక పెళ్ళయి ఒక పాపతో ఉన్నాడు అతను. అక్కడ గొడవ పడ్డావు, వాళ్ళు తిట్టారు కొట్టారు, వచ్చేసావు. మళ్ళీ 10 సంవత్సరాలు వదిలేసావు. ఈ రోజు మీ అమ్మ చనిపోయిన రోజు మళ్ళీ నా మొగుడు కావాలని వెళ్ళావు. భర్త లేకపోయినా పర్లేదు, ఒక కాగితం ఉంది అనే కంఫర్ట్ లో ఉండిపోయింది మేడం తను. సో అదే అంటున్నా, ఆ కాగితం అనే కంఫర్ట్ అనేది కాదు, ఆ కాగితంతో పాటు తన కంఫర్ట్ చూసుకుంది కదా. 10 సంవత్సరాలు నువ్వు నేను నీ పొజిషన్ లో ఉంటే 10 సంవత్సరాలు నా మొగుడు నేను వదలను. సో అక్కడ ఏమర్థం అవుతుంది? ఒకటి, నీకు 10 సంవత్సరాలు నీ మొగుడు అవసరం లేదనుకుని వదిలేసుకున్నావు నువ్వు. ఇది నిజం అంటే నువ్వు కాదమ్మా చేశానమ్మా ఇలా చెప్పొద్దు. నేను అతను చేసింది రైట్ అని చెప్పట్లే. అతను చేసిన తప్పల్లా ఏంటంటే బలవంతంగా చేశారు. ఇప్పుడే చెప్తున్నా, ఎక్కడో చూస్తామంటే ఇక్కడ చూడ మాట్లాడుతుంటే బలవంతంగా చేశారో గుడ్డు చేశారో ఆ అమ్మాయికి ఒక సెటిల్మెంట్ చేసుకోకుండా ఈ సమ్మక్కం చేసుకోవడం అనేది తప్పు. అన్ని తప్పులు చేసేసి తలలూపేసి ఇక్కడ పిల్లల్ని కనేసి వచ్చి ఏదో కబుర్లు చెప్పడం కాదు. నీ వల్ల ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం. ఇప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నానని ఆమెతో మాట అనిపించుకోవాల్సిన అవసరం అమ్మాయికి. ఆ అమ్మాయికి 2 పెళ్లిళ్ళు అయ్యాయని నీకు తెలుసా? నువ్వు చూసావా? ఊర్లో అన్నారమ్మ. ఏ ఊర్లో అన్నారు? అదే ఊర్లో. నీ గురించి 100 అన్నారు, ఊర్లో చెప్పనా? చెప్పమంటావు అదే ఊర్లో ఏమన్నారో? అలా నీకు తెలియకుండా అమ్మాయి మీద అబాండం వేయడం ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ పెళ్లిళ్ళు అయ్యాయని నువ్వు ఇక్కడికి వచ్చిన వెంటనే బూతులు తిట్టావా అమ్మాయిని? అది కరెక్టా? ఇప్పుడు జరిగింది ఈ తప్పులో నీది మేజర్ పార్ట్ ఉంది, అతనిది కూడా అంటే ఈక్వల్ గా ఉందిలే పార్ట్. అతనిది ఒకటే ఏంటంటే తప్పు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు మగాడివి. మేడం ఇప్పుడు యాక్చువల్ గా నా అనాలిసిస్ ఇదండి. మీరు చెప్పింది కరెక్టే, మేడం చెప్పింది కరెక్టే, చట్టం అది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఆవిడ కూడా ఏంటంటే నా మొగుడు దొరికాడు 6 సంవత్సరాల తర్వాత, నీకు నీ మొగుడు ఎక్కువ, ఇప్పుడు నీ కూతురు ఎక్కువ, ఎందుకంటే నీ సంసారం పాడైపోతుంది కాబట్టి నీ మొగుడు మీరు సరే అంటారు. అది నువ్వు చేసిన తప్పు. మీరందరూ కలిసి ఇప్పుడు ఎవరి జీవితాన్ని నాశనం చేస్తున్నారంటే మీ పాప, ఆ 12 ఏళ్ల 13 ఏళ్ల పాపకు అవసరం ఇది? ఏం మర్యాద ఇచ్చావు నువ్వు నీ కూతురికి? చదువుకున్నాడో కదా. అదే రోజు ఎప్పుడైతే గొడవ జరిగింది నువ్వు అన్నట్టు 2వ రోజు పారిపోయి వచ్చిన వాడివి, అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ నిజామాబాద్ లో 2 ఏళ్లు తిరిగాను అంటున్నావు. ఎందుకు తిరుగుతావు? నువ్వు తప్పు చేయని వాడివి. ఇది జరిగిందండి అని కోర్టులో కేసేసి పెళ్లి వాళ్ళందరినీ పిలిపించి ఇది పెళ్లి కాదు ఇలా నన్ను బలవంతం చేశారని ఆ రోజు నువ్వు సెటిల్మెంట్ చేసుకోలేవా? నేను అనుకున్న ఆ విషయానికి అనుకుంటే మాత్రం ప్రూఫ్ లేదు కదా మేడం. అంటే ప్రూఫ్ అంటే ఎట్లా చేస్తా మేడం? వీళ్ళు ఉన్న ప్రూఫ్ లేరు, వీళ్ళున్నది లేదు. ఎందుకు లేదు అంటే? వీళ్ళు ఉన్నది ఎక్కడ చేస్తా మేడం? గార్డెన్, పబ్లిక్ గార్డెన్ లో ఉండేవాళ్ళు. ఎక్కడుంటే ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి ఏం ప్రయత్నం చేశావు? నువ్వు ప్రయత్నం చేయలేదు. 2 సంవత్సరాలు నేను పిచ్చోళ్ళ తిరిగి పెళ్లి చేసుకున్నాను నువ్వు మాట్లాడావు. ఇప్పుడు మళ్ళీ ఏంటి ప్రయత్నం చేశానని అబద్ధంగా చెప్తావు? ఎందుకు అబద్ధం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చి? అబద్ధం మాట్లాడలేదు మేడం. మాట్లాడుకో, ఎక్కువ మాట్లాడక. ఆ ప్రయత్నం చేయలేదు, ఆవిడని వదిలించుకోవడానికి నేను ప్రయత్నం చేయలేదు, 2 సంవత్సరాలు పిచ్చోళ్ళ తిరిగా ఈవెన్ పెళ్లి చేసుకున్నా అని చెప్పి నేను ప్రయత్నం చేశానని మళ్ళీ అంత ఎందుకు చెప్తున్నావు? ఇక్కడ చూడు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ మార్చి మాట్లాడుతున్నావు? అవునా, మార్చి మాట్లాడుతున్నావా లేదా? ప్రయత్నం చేసావా చేయలేదా? చేయలేదు. ఇప్పుడు ఎందుకు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేశానని ఎందుకు చెప్తున్నావు? నిన్న అడిగేది అయ్యా ఎందుకు చెప్తున్నావు? మేడం మీరు మాట్లాడుతున్నారు మేడం అట్లా అని చెప్పేసి నాకు ఇబ్బంది అవుతుంది. ఏంటి ఇబ్బంది? మేడం నువ్వు 2 years తిరిగినాను కదా అన్నాను కదా మేడం, నేను కంప్లీట్ గా నేను మాట్లాడలేకపోతున్నా మేడం. ఎట్లా పోతే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని చెప్పేసి కొద్దిగా ఆలోచన చేసిన మేడం. మాట్లాడితేనే సమస్య సాల్వ్ అవుతుంది, నిజాలు చెప్తే సమస్య సాల్వ్ అవుతుంది. నిజంగా చెప్పుకోవాలంటే చెప్పుకున్నా మేడం. చెప్పుకుంటే ఇట్లా తెలిసిన వాళ్ళకు చెప్పుకున్నా అంటే అన్ని విషయాలు కాదు మేడం, అంటే అంతటా అందరికి కాదు. అయితే తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పుకున్నాం అన్నది మాట కాదు. తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటారా? చట్టపరంగా దీనిని ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఒక లాయర్ ని పెట్టుకోవాలి, కోర్టులో కేసు వేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా అందరూ వస్తారు, ఎక్కడున్నా పట్టుకుంటారు వాళ్ళు. నీకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఈ కాకమ్మ కబర్లు చెప్పక. నువ్వు చదువుకోలేదా? నీకు తెలియదా? ఇప్పుడు తెలియనట్టు ఊరినే ఇలా వినక, నీకు అన్ని తెలుసు. తెలిసినా నువ్వు పోలీసులు చట్టమని నువ్వు వెళ్ళలే. నువ్వు మీ వాళ్ళతో మాట్లాడుకున్నావు, నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నావు, ఏదో డ్రామాలు ఏడావు, 4 చోట్ల ఏడుసావు, ఆ అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. నువ్వు చేసింది ఇదే. నువ్వు చట్టపరంగా న్యాయపరంగా ఆవిడ వదిలించుకోవాలని ఉంటే ఈజీగా ఆవిడకి ఒక సెటిల్మెంట్ ఆ రోజే జరుగుద్ది. కానీ నువ్వు చట్టాన్ని వాడుకోలేదు, న్యాయాన్ని వాడుకోలేదు, పోలీసుల్ని వాడుకోలేదు. నువ్వేమనుకున్నావు? అక్కడ ఏదో చేసుకున్నానులే పోయారులే అలా, ఇప్పుడు మళ్ళీ నా జీవితం ఇంకెప్పుడు రావాలి, నేను ఊరు వదిలేసి వచ్చేసాను, ఎక్కడ ముంబై ఎక్కడ నిజామాబాద్, నన్ను ఎత్తుక్కొని ఎవడొస్తాడు, అదేదో జరిగిపోయింది,
అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ అమ్మాయి వచ్చింది. ఇది జరిగింది, ఇది నిజం. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేటప్పుడు నువ్వు ఆ అమ్మాయి జీవితం పాడు చేస్తున్నానన్న ఆలోచన నీకు రావాలి. కనీసం ముందు అమ్మాయికి చెప్పు ఉండాల్సింది, ఆమె నిర్ణయం తీసుకునేది చేసుకోవాలా వద్దని. అక్కడే నీ దొంగ నాటకం అర్థమైపోయింది. చీటింగ్ చేసావని క్లియర్ తెలుస్తుంది కదా. అమాయకుడిని నాకేం తెలియదు అంటే 6 సంవత్సరాలు ఎందుకు దాచిపెట్టావు అమ్మాయి దగ్గర? సరే, ఇప్పుడు ఆవిడకి ఏం చేయాలనుకుంటున్నాను? మీరు ఇద్దరు మాట్లాడండి. ఆమెకి ఏం సెటిల్మెంట్ చేస్తావు? యాక్చువల్ గా కోర్టు ప్రకారం వెళ్ళి, ఇప్పుడు మేడం చెప్పినట్టు చట్టాల ప్రకారం వెళ్ళి ఆ అమ్మాయి కేసులు అంతవరకు ఆవిడ వేస్తుందో నాకు తెలియదు. ఆవిడ కేసులు వేస్తే కనుక మీ ఇద్దరిని అరెస్ట్ కూడా చేయొచ్చు. సరే మేడం, ఆ రకంగానే చేయ మేడం. నేను చేసే తప్పుకు మేడం, నేను చేసిన తప్పుకు, చేసిన పనికి నాకు చట్టం ఎటువంటి శిక్ష విధించినా కానీ దానికి అర్హులు మేడం. మీరు అన్నారు కదా మేడం, చదువుకున్నా మేడం. నువ్వు కోర్టుకు వెళ్తావు, కోర్టులో ఏ శిక్ష వచ్చినా నువ్వు దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావు. కానీ ఆవిడకి ఏమి సహాయమో సెటిల్మెంట్ చేయడానికి ఏం చేయలేదు కదా మేడం. తనతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదు, ఏం చేసుకోలేదు. నువ్వు రిలేషన్ ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వు ఇప్పుడే ఏదైనా సెటిల్మెంట్ చేయి, నేను ఇంత డబ్బులు ఇస్తానని చెప్పు, లేకపోతే నెల నెల ఇంత డబ్బులు పంపిస్తానని చెప్పు, ఏదో ఒకటి చెయ్యి. మేడం ఆవిడ ఎలా బ్రతుకుద్ది ఇప్పుడు? సరే మేడం, మీరు అన్నారు కదా డబ్బులు అంటే మేడం, నేనేమైనా కోటేశ్వరి, నాకు ఏమన్నా దాంట్లో ఏం చేస్తావు? నాకు ఏది దిక్కులేదు మేడం. నాకు ఏదో పాపని చదువుకోవాలా, మా నాన్నకు ఒక మాట మేడం, నీకు ఏముంది, నువ్వు పిల్లని చదివించాలా, నేను అవన్నీ నిన్ను అడగలే. నువ్వు ఆవిడకి ఏం చేయగలవు? చేస్తావా? కోర్టుల చుట్టూ తిరుగుతారా? నువ్వు అన్నట్టు సరే, నీతో ఇంత అవుతుంది అంటే ఇంత అవుతుంది మేడం అని ఇట్లా చెప్పు. మేడం మీరు అన్నారు కదా మేడం, బల్బు ఏం చేస్తా మనకు కాదు ఉన్న పాట ఉన్న చెప్పుకోవాలి. కాదు మేడం, మాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నా భార్యకు ఏమంటున్నారు సార్, ఇప్పుడు ఇది కోర్టు చుట్టూ తిరగాలంటే తిరగలేము, దత్తు పెడుతుంది. అయితే ఏంటో సార్ మేడం, నెలకు ఇన్ని ఏందో సార్, నెలకు 6 నెలకు ఇంత మెయింటెనెన్స్ ఇస్తాం మేడం. ఇంత అంటే ఎంత? ఎంత నాతో ఎంతైతే అంత ఇస్తాం మేడం. నాతో ఎంతైతే అంత ఇస్తాం మేడం. నీకు ఇంత పర్టికులర్ జాబ్ అని కాదు మేడం, కాదు. ఎంత అయితే అంత అని ఉండదు. నువ్వు ఎంతో కొంత చెప్పాలి, లేదా నీ కోర్టులో చెప్తారు ఇంత ఇవ్వండి. సరే మేడం, ఇప్పుడు ఒక మాట చెప్తా, ఒక 400, 300, 500 అంట. ఒకవేళ కాలేదు అనుకో, అప్పుడు ఎట్లా మేడం? మీరు ఏమంటారు? పలానా రోజు మాట ఇచ్చినావు, తప్పినవని చెప్పేసి మళ్ళీ అదొక మాట పడుతుంది కదా మేడం. అందుకే ఇప్పుడు జాగ్రత్త చూసుకుంటాను. అందుకని ఇప్పుడే నువ్వు అప్పో చేసి ఒకటే సెటిల్మెంట్ ఒక ఎంత నువ్వేం చేస్తావు అమ్మాయి? ఇప్పుడు అతనైతే నీతో కాపురం చేయడు, అయితే నీకు అతనే కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఇంకా కోర్టుకి వెళ్ళాలి. ఓకే, కోర్టులో నువ్వు కోర్టు చుట్టూ తిరుగు, కోర్టులో నువ్వు కేసు వేసేయి అతను కావాలని చెప్పి. నీ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం అతను నీకు దొరుకుతాడా లేదా అన్నది ఇంకా కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆమెతో ఉంటే నాతో అంటున్నావు కదమ్మా. నువ్వు అంటున్నావు, దానికి ఆళ్ళు ఒప్పుకోవాలి కదా. అయినా అలాగెలాగ ఆమెతో ఉండి మీ ఇద్దరితో కలిసి ఉండని మేము చెప్పలేం, అలా చెప్పం మేము. అలాంటి తీర్పు ఇక్కడ ఎవరు ఇవ్వరు. ఒక్కొక్క మొగుడిని ఇట్లా వచ్చిన మొగుడిని అందరిని 3, 4 పిల్లలు చేసుకుని వస్తే 3, 4 పిల్లలతో కలిసి సంసారం చేయని చెప్తారు ఇక్కడ. నీ భర్తనే, బట్ నువ్వు అతని భార్యగానే లేవని అతను చెప్తున్నాడు. ఇది ఎలా ఎవరు ఎక్కడ తేల్చాలి? కోర్టుకెళ్తే తేలుతుంది నీ భర్త కాదా అన్నది. నువ్వు కోర్టుకెళ్ళి చెప్తాం ఎలా చేయాలన్నది, కోర్టుకెళ్ళి తేల్చుకోండి. అది నువ్వు కోర్టుకెళ్ళి కేసేసి మేడం చెప్తుంది, మేడం చెప్పిన ప్రకారం కోర్టుకెళ్ళి అతని మీద కేసేసి, నా భర్తని నీకు ఫైట్ చేసి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను ప్రూవ్ చేయగలను రేపు కోర్టులో, ఇతను నా మొగుడని నీకు ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి కోర్టులో కేసేసుకో. అది బెస్ట్. ఇంకా ఓకే సరేనా? బయలుదేరు. పోచమ్మ, గంగాధర్ అండ్ సమ్మక్క, వీళ్ళు 3 కథ విన్నారు. అంటే ఇలాంటివి ఎన్నో స్టోరీస్ మీరు ఈ బతుకు జట్కా బండిలో చూస్తూ ఉన్నారు. ఇంకా ముందు చూస్తాం కూడా. ఎందుకంటే మనం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా, ఆడవాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇవ్వాలని ప్రయత్నించినా ఈ అన్యాయాలు జరుగుతూనే ఉంటాయని నేను పుట్టక ముందు నుంచి, అంటే నేను పుట్టిన తర్వాత నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ లేకపోతే మా అమ్మమ్మ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ కథలు వింటూనే ఉన్నాం. ఇంకా రేపు నా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఇట్లాగే వింటూనే ఉంటారేమో.
ఎప్పుడు మార్పు ఈ సంఘంలో వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అంటే మగవాళ్ళనే టార్గెట్ చేస్తూ మాట్లాడడం కాకుండా ఆడవాళ్లలో కూడా ఎప్పుడు కనువిప్పు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇలా సమ్మక్క లాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి గంగాధర్లు వస్తూనే ఉంటారు. నిజంగా సిన్సియర్ గా ఈ పెళ్లి నాకు కావాలి, ఈ భర్త నాకు కావాలని ఇప్పుడు తను అడిగిందే నిజమై ఉంటే ఇన్ని సంవత్సరాలు పోచమ్మ గంగాధర్ని వదిలేదు. పోచమ్మలో కూడా సిన్సియారిటీ లేదు, నిజమైన ప్రేమ లేదు. ఈ రోజు ఎప్పుడైతే తనకి ఒక సెక్యూరిటీ షెల్టర్ లేదో, ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చచ్చిపోయిందో, నాకు అన్న రానివ్వడు, లేకపోతే అక్క రానివ్వదు, చెల్లి రానివ్వదు, చూసుకున్న అమ్మ కూడా చనిపోయింది అనేసరికి సరే మళ్ళీ నాకు మొగుడు కావాలి అని వెళ్ళాలి అన్న ఆలోచన పోచమ్మకు వచ్చి ఈ రోజు అడుగుతుందే తప్ప, ఇలాగ పోచమ్మ లాంటి ఒక మెంటాలిటీ ఉన్న ఆడవాళ్ళు ఎవరు కూడా భర్తతో సంతోషంగా జీవితం గడపగలమనో లేకపోతే సంసార జీవితం బాగుందనో దయచేసి అనుకోవద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా దయచేసి తీసుకోవద్దు. ఈ రోజు పోచమ్మకు కూడా అలాంటి తీర్పు దక్కలేదు. ఆ భర్త వద్దన్నవాడు వద్దన్నవాడే. రేపు కోర్టుకెళ్లి తను ఏ విధంగా ఏ న్యాయం తెచ్చుకోగలదన్నది కూడా మనం ఈ రోజు చెప్పలేం. అంటే తన పెళ్లిలో ఎంత నిజం ఉంది, ఎన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ తర్వాత తను ఏమేం చేసింది. ఇప్పుడు ఊరుకోడగా గంగాధర్ తర్వాత ఈ 10 ఏళ్లు పోచమ్మ ఏం చేసిందని చూస్తాడు, అంతకు ముందు 6 ఏళ్లు ఏం చేసిందని మాట్లాడతాడు. సో ఇవన్నీ చట్టం ముందు జడ్జి గారు ఏం తీర్పు వస్తారో, ఆవిడకి ఏం తీర్పు దక్కుద్దో నాకు తెలియదు. కానీ పోచమ్మలాగా ఆలోచించే మనస్తత్వం ఉన్న స్త్రీలకి ఇది సరైన పద్ధతి కాదు. మీరు మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేనంత వరకు దయచేసి పెళ్లి చేసుకోవద్దు. అలాగే పెళ్ళన్నది ఒక ఆడుకునే ఒక ఆట కాదు. పెళ్ళనేది జీవితాంతం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నామంటే మనం ఇంకంటే ఒక 20 ఏళ్ల వరకు 18 ఏళ్ల వరకు అమ్మా నాన్నలు మనల్ని చూస్తే ఆ తర్వాత ఎక్కువ సంవత్సరాలు మనం బతుకున్నంత కాలం 18 ఏళ్లకు 19 ఏళ్ళకు పెళ్లి అయితే మనం చచ్చేంత వరకు మనతో ఉంది ట్రావెల్ చేసేది మన భర్త. మనం చేసుకునే పెళ్లి, మనకు వచ్చే భర్త, ఆ తర్వాత పుట్టే పిల్లలు, మనం ఏర్పరచుకునే ఒక సంసారం. ఈ సంసారం, ఈ భర్త, ఈ పిల్లల గురించి సీరియస్నెస్ లేకుండా ఒక ఆటగా పెళ్లి మటుకు పోచమ్మలాగా ఎవరు చేసుకోవద్దని మీ అందరికీ మనవి చేస్తూ త్వరలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాం. నమస్తే.